షుగర్ పేషెంట్స్ జనరల్‌గా అడుగుతుంటారు. సార్ మాకు ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని? మెయిన్ గుడ్ ఓరల్ హైజీన్. అంటే చక్కటి నోటి పరిశుభ్రత చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 టైమ్స్ బ్రషింగ్ అండ్ డెంటల్ ఫ్లాస్. సో నోరు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌గా లేనప్పుడు సంభవించే మార్పుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌గా ఉంచుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్‌గా ఉంచుకుంటే యూ ఆర్ లైక్ ఎ నార్మల్ పేషెంట్. సో మేజర్‌గా ఓరల్ హైజీన్ బాగా ఉంచుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే నోరు ఆరిపోతా ఉంటుంది. ఎక్కువగా షుగర్ పేషెంట్‌లో నోరు డ్రై అవుతా ఉంటుంది. ఇలాంటి వాటిలో ఎప్పుడు రెగ్యులర్‌గా వాటర్ తీసుకుంటూ తడిగా ఉంచుకోవడం వల్ల మన నోట్లో ఉండే మైక్రోబియల్ ఫ్లోరా అనేది నార్మల్‌గా మెయింటైన్ అయ్యి మనకి వేరే ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. డ్రై అయినప్పుడు ఏమవుతుందంటే మన మైక్రోబియల్ ఫ్లోరా చేంజ్ కావడం వల్ల పుచ్చు కలగజేసే బ్యాక్టీరియా, గమ్ డిసీజ్ కలగజేసే బ్యాక్టీరియా ఇవి ఎక్కువగా పెరిగి ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే మెయిన్‌గా ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్ అట్లాంటివి చేస్తా ఉన్నట్టయితే కంప్లీట్‌గా క్విట్ చేయాల్సి ఉంటుంది. వాటి వల్ల కూడా షిఫ్ట్ ఆఫ్ మైక్రోబియల్ ఫ్లోరా అండ్ ప్రోన్ ఫర్ డెంటల్ కేరీస్ అంటే పుచ్చు రావడం గానీ, గమ్ ప్రాబ్లమ్ రావడం గానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుడ్ ఓరల్ హైజీన్ అండ్ నెక్స్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడం.